తలపతి విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకవైపు కుటుంబంలో అంతర్కలహాలు, అతని భార్య సంగీత గారు విడాకులకు అప్లై చేయడం, ఒక హీరోయిన్‌తో ఆహ్, ఏవో సంబంధాలు ఉన్నాయని చెప్పి అదొక రకమైన వైరల్ అవ్వడం, తర్వాత కరూర్ ఘటనలో కొంతమంది చనిపోవడం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఎక్కడా విజయ్ వెనకడుగు వేయట్లేదు, ముందుకెళ్తున్నారు. మరోవైపు ఈ అన్ని అంశాల మీద విజయ్ ఏఐడీఎంకే, బీజేపీతో కలిసి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పొత్తు పెట్టుకుంటాయి, ఎన్నికలకు ముందుకెళ్తాయని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. బట్ అవేవీ లేకుండా ఒంటరిగానే బరిలోకి వెళ్తున్నారు. అయితే ఆయనకి అసలు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణమే యువ ఓటర్లు, ఫ్యాన్స్. సో ఆ ఫ్యాన్స్ అంతా కూడా ఓట్లుగా మలుస్తాయా లేదా అనేది ఇక్కడ ప్రధాన చర్చ. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు లాంటి వారు పార్టీ పెట్టినప్పుడు కానీ, లేదా రజనీకాంత్ గారు పార్టీ పెడతాననుకొని 2-3 సార్లు ఫ్యాన్స్తో అసోసియేషన్ అయ్యి మరలా డ్రాప్ అవ్వడం కానీ, ఇవన్నీ చూస్తే ఫ్యాన్ బేస్ కాస్త ఓటుగా మలుస్తుందా లేదా అనేదే బిగ్గెస్ట్ డౌట్ అండ్ క్వశ్చన్. సో ఇక్కడ బట్ ఆయన ఆ ఫ్యాన్ బేస్ మీద టార్గెట్ చేసినట్టుగా ఒకటి కనిపిస్తుంది. ఒకసారి వార్త చూద్దాం. యువ ఓటర్లే విజయ లక్ష్యం, వారి కలలకు అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పన, ఉత్సాహంగా ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు. ఇది చెన్నైకి సంబంధించిన వార్త. ఒకసారి చూడొచ్చు. తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే కూటమిల ప్రత్యామ్నాయం అంటూ వచ్చిన తమిళ వెట్రి కలగం టీవీకే యువ ఓటర్ల లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. వారిని లక్ష్యంగా చేసుకునే టీవీకే అధినేత విజయ్ మేనిఫెస్టోను రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఏవేవి ఆ మేనిఫెస్టోలో ఒకసారి చూస్తే, పట్టణ గ్రామీణ యువతను ఆకర్షించేలా విద్యా, ఉద్యోగాలు, అందుకోసం ఆర్థిక సహకారం లాంటి ప్రభావంత హామీల్ని టీవీకే తెచ్చింది. ఇది యువతలో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోందట. ఉన్న చోటే ఉద్యోగం పేరుతో యువతను ఆకట్టుకునే హామీలు ఇచ్చారు విజయ్. అంటే లోకల్గా ఉండునే ఎక్కడికో చెన్నైకో, కొచ్చికో, లేదంటే అదేంటది కోయంబత్తూరుకో, లేదంటే పక్క రాష్ట్రాలు బెంగళూరుకో ఎక్కడికో పారేలాక లోకల్గా వెళ్ళిపోకుండా లోకల్గానే ఉద్యోగం చేసుకుంటూ స్థానికత మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వాళ్ళకు కూడా భాషా అభిమానం చాలా ఎక్కువ కాబట్టి అటువంటి వాటి మీద ఇక్కడ ఆయన దృష్టి పెట్టి యువత ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కువ ఆకర్షించేలాగా, ఎందుకంటే ఫ్యాన్ బేస్ కూడా యువతలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆయన రాజకీయ ఎత్తుగడ వేశారన్నది చాలామంది యొక్క అభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని కంపెనీలకు ఓ నిబంధన పెడతామని చెప్పారు. 75% ఉద్యోగాలు తమిళులకి ఇచ్చేలా చేస్తామని తెలిపారు. స్థానికత, ఎస్, ఇప్పుడు అక్కడ అమెరికాలో ట్రంప్ సంబంధించిన వ్యవహారం కానీ, ఏ స్థానికతతో అయితే ఆయన ప్రెసిడెంట్ అయ్యాడో, అలాగే తెలంగాణలో ఏదైతే ఉద్యమం పెళ్ళుబికిందో, సాధన దిశగా వచ్చిందో, తెలంగాణ సాధించుకుందో, అది కూడా స్థానికతకే ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది. మా నీరు, మా భూమి, మా ఉద్యోగాలు అనే కాన్సెప్ట్. ఇక్కడ కూడా తలపతి మరొక్కసారి తమిళులకే పెద్దపీట వేయాలి. ఎక్కడెక్కడైతే ఎంఎన్సీస్ ఉన్నాయో ఎంఎన్సీకి సంబంధించిన మెయిన్ టెక్ దిగ్గజాలు, మెయిన్ కోడింగ్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా అన్ని అడ్మినిస్ట్రేషన్ వైపు కానీ, హౌస్ కీపింగ్ కానీ, లేదంటే సెక్యూరిటీ, ఇవన్నీ కూడా తమిళులకే పెద్దపీట వేయాలనే దిశగా ఒక్కొక్కటిగా ముందుకు నడిపిస్తున్నారు. అలాగే 29 ఏళ్ళు పైబడిన నిరుద్యోగులకు మిగిలిన వారికి నెలవారీ భృతి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. గ్రాడ్యుయేట్స్కు 4,000, డిప్లొమా పూర్తి చేసిన వారికి 2,000 ప్రకటించారు నిరుద్యోగ భృతి. అంటే ఒక విధంగా ఇది మంచిది కాదు, కానీ యువతను ఆకట్టుకునే పనిగా వెళ్తున్నారు. మేబీ వాళ్ళు బయట చిన్న చితకా పనులు చేసుకుంటూ నిరుద్యోగిగా ఉన్నామని చెప్పుకొని ఈ భృతి తీసుకునే ప్లాన్ కూడా వేయచ్చు. సో ఇవి సరైన పద్ధతి కాదు. బట్ వాళ్ళు ఏదైనా అవకాశం, కుటీర పరిశ్రమలు లాంటి పెట్టుకుంటే మీకు ప్రోత్సాహంగా లోన్లు ఇప్పిస్తామని చెప్పొచ్చు, కానీ ఇట్లాంటి చేయడం కరెక్ట్ కాదు. బట్ అది మన దగ్గర కూడా ఉంది, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్స్కు నెలకు 10,000, ఐటీ గ్రాడ్యుయేట్స్కు 8,000 ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. రాష్ట్రంలో 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో తొలిసారి ఓటర్లు 40 ఏళ్ళ లోపు యువ ఓటర్లు కలిపి వారిలో తొలిసారి ఓటర్లు 40 ఏళ్ళ లోపు యువ ఓటర్లు కలిపి సుమారు 3 కోట్ల మంది ఉంటారనేది అంచనా. అంటే ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎవరైతే 18 ఏళ్ళు నిండుతున్నాయో వాళ్ళు సుమారుగా 3 కోట్ల మంది ఉన్నారట. అంటే అంతమంది యువత ఇక్కడ ఉండడం, ఆయన యువతనే టార్గెట్ చేశారని తెలుస్తోంది. అంటే ప్రతిదీ కూడా మత్తు వదిలించేందుకు మత్తు పదార్థాలు వెచ్చలుడిగా ఉన్నాయని విజయ్ ఆరోపిస్తున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మద్రాస్ ఐఐటి కానీ, వేలూరు సంబంధించిన కాలేజీలు కానీ, ఆ తర్వాత కొచ్చి సంబంధించిన కాలేజీలు కొన్ని కూడా చాలా వరకు
మత్తు పదార్థాలు, డ్రగ్స్ సరఫరా అవుతుంటే కూడా తరచూ వార్తల్లో వింటుంటాం. సో వాటన్నిటి కూడా చెక్ పెట్టాలని చూసుకుంటున్నారు. చదువులకు తోడుగా అంటే ఇవన్నీ కూడా మేనిఫెస్టో ఇస్తూ యువతకి అట్రాక్ట్ చేస్తూ యువతనే అంటే ఆల్మోస్ట్ ఆల్ 5.67 ఓటర్లలో 3 కోట్ల మీద టార్గెట్ పెట్టాడు ఆయన. అంటే సగం కన్నా ఎక్కువ ఉంది. సో తర్వాత ముసలి ముతక వాళ్ళు కూడా మహిళలు మొన్న మహాబలిపురంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మహిళల్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగితే సుమారుగా ఇంత 18 గ్రాముల బంగారం ఇస్తామని మాట ఇచ్చారంట. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 లక్షల వరకు. అలాగా రకరకాలుగా ఈయన ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో రేపు 23నో ఇప్పుడు 24 ఐడియా లేదు డేటు. ఆ డేట్లో జరిగే ఒకేసారి తమిళనాడు మొత్తం కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా సర్వేలు చెప్తున్నా. మరోవైపు కేకే లాంటి సర్వేలు కూడా డిఎంకే మరలా వస్తుందంటున్నారు. ఏది వాస్తవమో మే 4 వరకు ఆగాల్సిందే.